గురుగారు, నరకంలో శిక్ష ఎవరికి వేస్తారు? భూమిపైనే శరీరం అనేది శిథిలం అయిపోతుంది కదా, ఆ పైన మిగిలింది ఆత్మ ఒకటే కదా, ఆత్మకి ఎలా శిక్ష వేస్తారు? గరుడ పురాణంలో ఈ వృత్తాంతం మనం చూడవచ్చు. యాతనా శరీరం అనే ఒక ప్రత్యేక శరీరాన్ని 12వ మాసికం అనంతరం లేక 16 నగరాలను ఈ యాతనా శరీరం ప్రయాణించేటటువంటి క్రమంలో 12వ నగరం దాటిన తర్వాత 13వ నగరం వద్ద ఈ శరీరానికి పోగొట్టుకున్న ఆత్మ అనే ఆ గాలికి భావనకు యాతనా దేహాన్ని నరకభట్లు అందిస్తారు అని మనకు గరుడ పురాణం తెలియజేస్తుంది. ఎక్కడైతే వైతరణి నది ప్రవాహం ఆరంభమవుతుందో అక్కడ ఈ జీవికి యాతనా దేహం ఇవ్వడంతో ఆ యాతనా దేహం పొందేటటువంటి అవస్థలు చూచి ఆత్మ దురపిల్లుతుంది అని గరుడ పురాణం వివరిస్తుంది. గరుడ పురాణంలో ఉండేటటువంటి యాతనా దేహం, జీవి, ఆత్మ, నరక శిక్షలు ఇవన్నీ కూడా వైదిక మార్గం ఇంత సూక్ష్మంగా ఇలా కథనాత్మకంగా కాక ప్రత్యక్షంగా బ్రతికి ఉన్నప్పుడే మనం వీటన్నింటినీ కూడా అనుసరిస్తాం, అనుభవిస్తాం, బాధపడతామంటూ బోధిస్తుంది. మహాభాగవతంలో 2వ స్కంధంలో 32 రకాల నరక శిక్షలను భాగవతం వివరిస్తుంది. గరుడ పురాణం 16 అధ్యాయాలలో చివరి అధ్యాయంలో ఈ వృత్తాంతం వస్తుంది. యాతనా శరీరం, ఆ శరీరానికి నరకభటులు కలిగించేటటువంటి వేదన అంటే రంపములతో ఖండించడం, గొడ్డండ్లతో ఖండించడం, లేక వివిధములుగా బాండ్లీలలో నూనెలలో వేసి వేపడం, కొరడాలతో హింసించడం, ముండ్ల కొరడాలతో బాధించడం, హింసించడం, ఇవన్నీ కూడా మనం గరుడ పురాణంలో 16వ అధ్యాయం వరకు చూడవచ్చు. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు యాతనా శరీరానికి ఆ నరకభటులు వేధించేటటువంటి లేక అందించేటటువంటి శిక్షల కారణంగా ఆత్మ వీటన్నిటినీ స్పందిస్తుంది అని మాత్రమే మనం గుర్తించాలి. నిజానికి నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః అని మనకు భగవద్గీత బోధిస్తుంది. ఆత్మకు ఇవేవి అంటవు. ప్రస్థానత్రయంలో, ఉపనిషద్ భాష్యంలో, లేక బ్రహ్మసూత్రాల కారణంగా ఏర్పడేటటువంటి వేదాంత రహస్యంలో, పరివస్యలో, వైదిక మార్గంలో ఇక్కడ ఉన్నప్పుడే అన్నింటినీ మనం అనుభవిస్తాం, బాధపడతాం. అతీతంగా ప్రవర్తించే లేక ప్రవర్తనా నియమావళిని మార్చుకునేటటువంటి క్రమంలో సర్వం ఖల్విదం బ్రహ్మ అన్న జ్ఞానాన్ని పెంచుకోవడమే ఆత్మ అనేది ఈ దేహంలో ఉన్న కారణం చేత దేహి చెయ్యవలసిన పని. ఇది అంటారు.